రెండు మళ్ళీ ముందుకి ముందుకి మళ్ళీ డ్రైవ్ చేస్తున్నావు నువ్వు నీ మాదిరిగా నాకు కూడా రాదు పెడదామా కారు వరం బాబు రా బాబు మామని బాగా ఆట పట్టించావా ఆట పట్టిస్తేనే కదండి అల్లుడయ్యేది బాబు నన్ను మామయ్య మామయ్య అని పిలుస్తుంటే ఎంతో ముచ్చటగా ఉందండి మా చెల్లాయికి పెళ్ళయింది ఈ పాటికి ఈ వయసులో ఉండే మేనలుడు ఉండేవాడు నాకు దాన్నే ఉంది మా బాబునే మీ మేనలుడు అనుకోండి ఎరా బాబు వెరీ గుడ్ థ్యాంక్స్ వస్తానండి బాబు టాటా బాబు మామయ్య టాటా చెప్తాందా అప్పుడప్పుడు వస్తూ ఉండండి అలాగే టాటా చెప్పు భగవంతుడా నాకెందుకు ఇన్ని పరీక్షలు ఇన్నేళ్లకు కనిపించిన నా అన్నయ్యని పలకరించడానికి వీలేని బ్రతుకైపోయింది నాది ఇంకే ఆడపడుచుకి ఇటువంటి దుర్గతి పట్టేలా చేయకు స్వామి వస్తాను డాక్టర్ రేణు ఎన్నాళ్ళైందిరా మనం కలుసుకుని 10 ఏళ్ళైనట్టుంది ఓన్లే ఈ కాన్ఫరెన్స్ పుణ్యం అంటా మళ్ళీ కలుసుకున్నాం మన ఈ మధ్యనే నాకు ఇవ్వు ట్రాన్స్ఫర్ అయింది ఇదే ఎక్కడున్నావు అశోక్ నగర్ లో గాంధీ పార్క్ దగ్గర అలాగా ఆ పార్క్ ఎదురుకుండానే మైలు కూడాను ఇంకే తరచూ మనం కలుసుకుంటూ ఉండొచ్చు కలుసుకోవడం సరే నువ్వు మీ శ్రీమతితో కలిసి ఈ రోజు మా ఇంటికి భోజనానికి తప్పకుండా రావాలి అలాగే అంతేకాదు గత రైలు ప్రమాదంలో తన మెమరీ పోగొట్టుకున్న ఒక పర్టిక్యులర్ కేసు గురించి మనం డిస్కస్ చేయాలి షూర్ వస్తాను బాయ్ బాయ్ అచ్చా ఇవాళ మా ఫ్రెండ్ డాక్టర్ మధు ఇంటికి మనం డిన్నర్కి వెళ్ళాలి త్వరగా రెడీగా అచ్చా మీరు వెళ్ళాలి బాబు ఇప్పటిదాకా వాడితో ఆడుకుంటున్నాడే చూడు ఎక్కడికి వెళ్ళాడు బాబు బాబు పక్కన పార్క్ లోకి వెళ్ళాడేమో చూడు బాబు 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 నువ్వు ఇక్కడున్నావా రా నువ్వా అచ్చా ఏమిటా కంగారు ఏమైంది ఏం లేదు మీరు ఒకసారి లోపల రండి అచ్చా ఏమండి వెంటనే ఈ ఊరు వదిలి ఎటైనా వెళ్ళిపోదామండి అచ్చా తక్షణం బయలుదేరాలి పదండి వెళ్ళిపోదాం ఏమిటాశా ఏమైంది నీకు ఓ పక్కన మీ అమ్మ నాన్న వస్తున్నట్టుగా ఉత్తరం వస్తే ఇప్పుడు వెళ్ళిపోదామంటే ఏమిటి ఈ ఊరు బాగుందని నీళ్లు బాగా పడ్డాయని జీవితాంతం ఇక్కడే ఉండిపోదామని అన్నదానివి ఇప్పుడేమిటిలా అవును అన్నాను నిజమే కానీ ఇప్పుడు ఒక్క క్షణం ఆలస్యం చేస్తే నా బాబు కాదు నా బ్రతికే బండలైపోయేది బాబు ఇంకెప్పుడు బయటికి వెళ్ళకుండా చూద్దాం ఈ మాత్రం దానికే ఊరు వదిలిపెట్టి వెళ్ళిపోవాలా బాబు ఇంకెప్పుడు ఇంట్లోంచి బయటికి వెళ్ళకమ్మా ఆ కీచైన్ ఇలా ఇవ్వమ్మా ఇంకో అమ్మకి ఇచ్చావా బాబు ఏమిటా మాటలు ఇంకెప్పుడైనా అంటావా చెప్పు అలా మాట్లాడతావా చెప్పురా మాట్లాడతావా ఏమిటిది
పసివాడిపై చేయి చేసుకుంటావా? నీకేమన్నా మతిపోయిందా? అవును, పోయింది, మతే పోయింది. ఇంకొద్ది క్షణాలు ఇక్కడే ఉంటే మతే కాదు, ప్రాణము పోతుంది. వెంటనే బయలుదేరతారా లేదా మీరు? పట్టిన పట్టు వదలం అన్నమాట. సరే, వెళ్ళక తప్పదంటే అలాగే వెళ్తాం. నేను ఒకసారి మధు ఇంటికి వెళ్ళొస్తాను. మీరెవరింటికి వెళ్ళక్కర్లేదు, వెంటనే బయలుదేరండి. భోజనానికి ఏర్పాట్లన్నీ చేసి ఉంటాడు. చెప్ప చేయకుండా ఊరు వెళ్ళిపోతే ఏం బాగుంటుంది? నేను ఇప్పుడే వస్తాను. వద్దండి, వద్దండి, ఏమండి? ఏమండి? రారా వేణు, ఒక్కడివే వచ్చావే? వదిన గారేది? సారీరా, తనకు ఒంట్లో బాగుంటలేదు. 4 రోజులు పుట్టింట్లో ఉంటే మంచిదని దించి రావడానికి వెళ్తున్నాను. డిసప్పాయింట్ చేసినందుకు ఏమనుకోకు. ఇట్స్ ఆల్ రైట్. తిరిగి రాగానే తప్పకుండా రండి. అలాగే, గుడ్ నైట్. బాయ్. ఆశా, ఇక్కడున్నాయేమిటి? మధుతో చెప్పొచ్చాను, పద వెళ్దాం. ఏమిటి అలా చూస్తున్నావు? మీరేనా? మన బాబేడి? బాబా, బాబేనా? ఓకే, 2 రోజుల్లో డిశ్చార్జ్ చేసేస్తాం. అలాగే. ఏమిటమ్మా కంగారు? ఏమైందమ్మా జ్యోతి? నేను జ్యోతిని కాదు. మరి థ్యాంక్ గాడ్, ఆమె మామూలు మనిషి అయింది. అలాగా? అమ్మయ్యా, వచ్చేసారా? సామాన్లన్నీ సర్దేశాను, ఇక బయలుదేరదామా? ఏమండి, ఏమిటండి అలా చూస్తున్నారు? ఎవరు నువ్వు? ఆ? అయితే ఆ అమ్మాయిని చూసారా? చెప్పు, ఎవరు నువ్వు? జ్యోతిని, ఆశ చెల్లెల్ని. ఆశ చెల్లెలు జ్యోతివా? అవునండి, మేమిద్దరం ఒకే తల్లి కడుపున పుట్టిన కవల పిల్లలు. మా బ్రతుకులు ఒకే నాణానుకుంటే బొమ్మ పొరుసు లాంటివి. బొమ్మయ్య అక్క సుఖ సంతోషాలను అనుభవిస్తే బొరుసై నేను కష్ట నిష్ఠురాల్ని భరించాను. మీ స్నేహితుడు రాము చెల్లెలండి నేను. నా చీకటి బ్రతుకులోకి ఓ రోజు మీరు అడుగు పెట్టారు. నిస్వార్థంగా మా అమ్మకి సేవ చేస్తున్న మీలో నాకు దేవుడు కనిపించాడు. మీరే నా దైవంగా, నా గుండె గుడిగా చేసుకుని మిమ్మల్ని నిలుపుకున్నాను. కానీ మీతో చెప్పుకోవడానికి నా మనసులోని మాట పెదవి చేరేలోపే మీరు ఆ ఊరు వదిలి వెళ్ళిపోయారు. ఆ రోజు నన్ను మీ నుంచి దూరం చేసిన విధే ఆశ్చర్యకరంగా మళ్ళీ నన్ను మీకు చేరువ చేసింది. ఆ విధిని అవకాశంగా తీసుకుని ఇంత దూరం చేస్తావా? లేదండి, మీకు దూరం అయిపోయిన మీ ఆశ స్థానంలోకి నేను వచ్చానే తప్ప నేనొచ్చి మీ ఆశని మీ నుంచి దూరం చేయలేదండి. మీతో బ్రతుకుని పంచుకోవాలన్న కోరికతో నేను చేసిన ఈ తప్పుకి నన్ను మన్నించండి. మన్నించాలా? నేను కాదు కదా, ఆ భగవంతుడు కూడా నిన్ను మన్నించు. ఏమండి, ఏమండి, నన్ను వదిలి వెళ్ళకండి. ఏమండి, ఏమండి? అమ్మా జ్యోతి, అన్నయ్య, అంతా విన్నానమ్మా, అంతా విన్నాను. ఈ జ్యోతి గాలికి రెప్పరెప్పలాడుతుందన్నయ్య. ఈ చేతులు అడ్డు పెట్టి నా జ్యోతిని నిలబెట్టుకుంటానమ్మా. అమ్మా జ్యోతి, ఏదో ఒక రోజున నువ్వే దేవుడికి దండం పెడతావన్నాయా అనేదానివే గుర్తుందా అమ్మా? ఈ రోజు పెడతానమ్మా, నీకోసం నీ దేవుడికి దండం పెడతానమ్మా. భగవంతుడా, నా చెల్లెలి జీవితం చెరిగిన విస్తరి కాకుండా చూడు తండ్రి.
మధు. వేణు, నువ్వు ఇంకా ఊరేలేదా? లేదు, నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. ఏమిటది? ఆ ట్రైన్ యాక్సిడెంట్ అయిన పేషెంట్ గురించి. ఎవరది? పుట్టుకలోని సోదరిని, బ్రతుకులోని విరోధిని, అంటే నీ తోడబుట్టిన దాన్ని. ఇద్దరం ఒకేలాగున్న కారణాన నీ ఆస్తిని అంతస్తుని ఆకట్టుకున్న దాన్ని. నువ్వు ప్రాణప్రదంగా ప్రేమించిన వాణ్ణి కట్టుకున్న దాన్ని. ఇప్పుడు ఇక్కడికి ఎందుకు వచ్చావు? నేనొచ్చింది క్షమాపణ కోరుకోవడానికి కాదు. ఇంక దేనికి? లాభ నష్టాల లెక్కలు తెలుసుకోవడానికి. లాభ నష్టాలా? అవును. ఒక తల్లి రక్తాన్ని చెరుసగం పంచుకు పుట్టిన మనం జీవితాన్ని అదృష్టాన్ని కూడా అలాగే వంతులు వేసి పంచుకున్నామా, లేక ఒకరికొకరు రుణపడి ఉన్నామా అని తేల్చుకోవడానికి వచ్చాను. జ్యోతి వెనక ఇంత కథ ఉందన్నమాట. అవును మధు, మా కళ్ళు కప్పి ఆశగా నటించి జీవితంతో పందెం వేసి గెలిచింది. గెలుపు నీదే అయిందిగా, ఇంకా నాకేం ద్రోహం చేయడానికి వచ్చావు? ఇది గెలుపు కాదక్క, ఓటమి. తనది కాని ఆస్తిని ఐశ్వర్యాన్ని అనుభవిస్తూ పరాయి మనిషి పేరుతో పిలువబడుతూ దొంగచాటుగా బ్రతకడం గెలుపెలా అవుతుందక్క? ఇది ద్రోహమని మోసమని తెలుసు నాకు. అయినా తృప్తిగా బ్రతకాలన్న ఆశగా బ్రతకబోతున్నానన్న తృప్తి నా చేత ఈ నాటకం ఆడించాయి. ఈ జన్మకి నాకు ఆనందం చాలక్క. ఇడుగు నీ బిడ్డ. నా బిడ్డ? అవునక్క, ఆయన బిడ్డ నీ బిడ్డేగా. వాడిని నవమాసాలు మోసి కని పెంచింది నువ్వు. అయినా వీడి తల్లి పేరు ఆశే అక్క. ఆశ ఎలా అవుతుంది? ఈ బిడ్డ తల్లి పేరు జ్యోతి. జ్యోతి అన్నది ఈ బిడ్డను కన్న యంత్రం పేరుక్క. నేను ఆశననుకుని ఆయన నా పట్ల చూపిన అనురాగానికి ఫలితమే ఈ పసివాడు. ఈ బిడ్డ ఆశకి అదృష్టానికి వారసుడు కావాలక్క. నా దౌర్భాగ్యానికి వారసుడు కాకూడదు. తీసుకోక, వీడు నిద్ర లేవకముందే నీ దగ్గరికి చేర్చుకో. ఆశ, ఆశని డాక్టర్ వేణు పిలుస్తున్నాడు. ఆగు. ఆయన పిలిచింది నన్ను, ఇన్నేళ్లు పిలిచింది నన్నే. అవునక్క, ఆ పిలుపుకి నీకు తెరనై అడ్డు నిలిచాను. నీ మనిషికి నీకు అడ్డుపడ్డాను. అది తప్పని ఇప్పుడు తెలుసుకున్నానక్క. ఆశా, ఆగండి. ఎవరు మీరు? అదేమిటాశా, నన్ను గుర్తుపట్టలేదా? వేణుని, వేణుగోపాల్ని. నాకు శ్రీరామచంద్రుడే తప్ప వేణుగోపాలుడు తెలియదు. నాకు తెలిసిన రాముడు దేవుడు, ఏకపత్ని వ్రతుడు. ఆశా, నువ్వు గీసిన బొమ్మలాగే నా బ్రతుకుని అసంపూర్తిగా వదిలేస్తావా? జీవితాన్ని అర్థం చేసుకోలేని మనిషికి, ఆశకు హద్దు ఏర్పరచుకోలేని వ్యక్తికి, తృప్తి లేని వాడికి జీవితం ఎప్పుడూ అసంపూర్తిగానే అనిపిస్తుంది. ఆశా, నువ్వేనా ఇలా మాట్లాడేది? నేను నీ వేణు ఆశా. నీతో జీవితం పంచుకోవాలని కలల కనవాడి. ఒక్కసారి ఆ కమ్మని గతాన్ని గుర్తు తెచ్చుకో. గతం మీకు తిరిగిపోయిన పేజీ అయితే నాకు చెరిగిపోయిన కాగితం. మళ్ళీ దాన్ని చదవలేను, చూడలేను. ఏమిటాశా ఇది? నీ జీవితం ఇలా అడవి కాసిన వెన్నెల కావలసిందేనా? ఎవరి కోసం ఈ త్యాగం చేస్తున్నావు? ఇది త్యాగం కాదు, నా స్వార్థం. నువ్వు లేని నా బ్రతుకు వ్యర్థం ఆశ. ఒక అమాయకురాలికి భర్త, ఒక పసివాడికి తండ్రి అయిన మీరు పరాయ ఆడదాంతో ఈ మాట అంటాం భావ్యమేనా? మిమ్మల్నే నమ్ముకుని మీ నీడన చల్లగా బ్రతుకుతున్న ఆ రెండు ప్రాణుల్ని ఏం చేద్దాం అనుకుంటున్నారు? విధివశాత్తు నేను పెళ్లి చేసుకున్నది జ్యోతినైనా మనస్ఫూర్తిగా ప్రేమించింది నిన్నే ఆశ. నిన్ను అంటే మీ ఉద్దేశం ఏమిటి? నా పేరునా, నా రూపాన్నా? పేరునే అయితే ఇన్నేళ్లు జ్యోతిని ఆశ అనే పిలిచారు. రూపాన్నైతే మేమిద్దరం ఒకేలాగున్నాం. నేను ప్రేమించింది నీ మనసు నాశ. మనస్సు అది కవులు కల్పించిన వింత పదం, అర్థం తెలియని మాట. జ్యోతికి మనసుంది,
ఆ మనసులో మీరంటే ప్రేమ ఉంది. దానికి రుజువే మీ బిడ్డ. మీరన్నట్టు నిజంగా మీరు నాకే తెలియని నా మనస్సును తెలుసుకుని ప్రేమించుంటే నేననుకుని జ్యోతితో ఇన్నేళ్లుగా ఎలా కాపురం చేశారు? ఈ రోజున నేను కనపడగానే ఆ అమాయకురాలి నడివీధిని వదిలేసి నా దగ్గరకు వచ్చేస్తానంటారా? చదువుకున్నవారు, సంస్కారం ఉన్నవారు మీరనవలసిన మాటలు కావండి ఇవి. ఆశ, నా మాట విను. నేను మనసా వాచా కర్మణ కోరుకున్నది నిన్ను. ఆ జ్యోతి నన్ను మోసం చేసి ఆపండి. జ్యోతి ఎవ్వరిని మోసం చేయలేదు, మనందరికీ సహాయం చేసింది. నేను చచ్చిపోయానన్న బాధతో మీరు కుంగిపోకుండా, మా అమ్మా నాన్నలు కుమిలిపోకుండా కాపాడింది. మీ అందరి దృష్టిలో నన్ను బ్రతికించింది. జ్యోతి తను కాలిపోతూ మనందరికీ వెలుగునిచ్చిన దివ్య జ్యోతి అండి. జ్యోతి వెలుగైతే నేను నీడను, వెలుతురుని కాదని నీడను వెంబడిస్తారా? మన జీవితాలు సమాంతర రేఖల్లాంటివి. ఒకరినొకరు తెలుసుకోగలమే తప్ప కలుసుకోలేము. ఆశా, మీ వాళ్ళతో సుఖంగా జీవితాన్ని గడపండి. రండి, మీ భార్యను బిడ్డను మీకు అప్పగిస్తాను. జ్యోతి, జ్యోతి, నన్ను మన్నించు బాబు. అక్కకు అన్యాయం చేశాను. నేను బ్రతకడం అనవసరం, అనవసరం. జ్యోతి, 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 జ్యోతి. జ్యోతి, 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 జ్యోతి. మీరు నన్ను జ్యోతి అని పిలిచారా? అవును జ్యోతి. ఏమండి? అమ్మా ఆశ, ఇప్పుడు మాకిద్దరు కూతుళ్ళమ్మా. ఆశ, జ్యోతి. మీరిద్దరూ మాకు రెండు కళ్ళమ్మా. ఏ ఒక్క కంటిలో కన్నీరు చిందిన మాకు చూపు సరిగా ఆనదమ్మా. అవునమ్మా, మీరిద్దరూ పిల్లా పాపలతో సంతోషంగా బతకడం చూడాలమ్మా మేము. నిన్ను కంటికి రెప్పలా చూసుకొని నీలో మార్పు తెచ్చి మనిషిగా చేసిన మధుబాబును పెళ్లి చేసుకోమ్మా. అవునమ్మా, నీ జీవితం ఇలా మూడువారు పోకు. కాదనక ప్లీజ్. ఏమ్మా? వెరీ గుడ్, వెరీ గుడ్.